నకిలీ పత్తి విత్తనాల దందాకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును మల్కాజ్గిరి పోలీసులు రట్టు చేశారు. మల్కాజ్గిరి పోలీసులు ఎస్ఓటీ బృందం బోయినపల్లి వద్ద తనిఖీలు చేస్తుండగా కల్తీ విత్తనాలు సరఫరా చేస్తున్న 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిపి సుమతి వెల్లడించారు. గుజరాత్కు చెందిన ప్రముఖ సంస్థ నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ పేరుతో దందా సాగిస్తున్నట్లు పోలీసులు వివరించారు. ప్రధాన నిందితుడు న్యూ రైతు సంపద సీడ్స్ ఎండీ శివారెడ్డితో పాటు మరో 2 అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు 30 లక్షల రూపాయల విలువైన 2,000 కిలోల నకిలీ విత్తనాలు, 12,800 డూప్లికేట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రైతుల నుంచి నాసిరకం విత్తనాలు సేకరించి విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు. శివారెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సిపి సుమతి వెల్లడించారు. ఫేక్ కాటన్ సీడ్ ర్యాకెట్ లో దాదాపుగా 12,800 డూప్లికేట్ సీడ్ పౌచెస్, తర్వాత 2,000 కేజీల సస్పెక్టెడ్ స్పూరియస్ కాటన్ సీడ్స్, దాదాపుగా 30 లక్షల వరకు ఇవాళ పోలీస్ సీజ్ చేయడం జరిగింది. ఎరువ బాలశివరెడ్డి అలియా శివారెడ్డి అనే అతను, హూ ఈజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ న్యూ రైతు సంపద సీడ్స్ కంపెనీ హైదరాబాద్. ఇతను ఇల్లీగల్ గా డూప్లికేట్ కాటన్ సీడ్ యొక్క పౌచెస్ ఇక్కడ చూపించిన విధంగా ప్రింటింగ్ చేయించి, అది కూడా ఫేక్ గా నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ తో తనకు ఎంఓయూ ఉన్నట్టు, అంటే మెమరాండింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉన్నట్టు, వాళ్లకు ఈయన సర్టిఫైడ్ సీడ్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా డూప్లికేట్ ప్యాకెట్స్ ప్రింట్ చేయించి దాంట్లో స్పూరియస్ కాటన్ సీడ్స్ ని దాదాపుగా 2,000 కేజీలు, ఈ 2,000 కేజీలు అంటే దాదాపుగా 4,000 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా రైతుతో కాటన్ సీడ్ అగ్రిమెంట్ చేసుకున్నట్టుగా ఒక ఫాల్స్ అగ్రిమెంటు, ఇవన్నీ చూసిన తర్వాత రైతులు మోసపోవడం అనేది సర్వసాధారణం.